మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి, అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం సుబ్రహ్మణ్యం వల్లూరి గారు రాసిన దేశభక్తి అనే కథ విందాం. రాజీవ్ జీవిత లక్ష్యం ఒక్కటే, ఎన్డీఏ పాస్ అయి దేశ సేవ చేయాలని. చాలా కష్టపడి ఎంసెట్ గురించి పట్టించుకోకుండా ఎన్డీఏ ధ్యేయంగా పడ్డ శ్రమ ఫలితాన్ని ఇవ్వలేదు. అదే అతను చేసిన తప్పు. ఎంసెట్లో 6 అంకెల పైగా ర్యాంక్ రావడంతో పాలిటెక్నిక్లో చేరాడు. అక్కడ అతని లక్ష్యం ఒక్కటే, డిగ్రీ పూర్తయిన తర్వాత షార్ట్ సర్వీస్ కమిషన్ పాస్ అయి ఆర్మీలో చేరాలని. డిగ్రీ పూర్తి కాగానే ఎస్ఎస్సి పరీక్ష రాసి ఉత్తీర్ణుడై ఆర్మీలో చేరి విజయవంతంగా 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేశాడు. అతని ట్రాక్ రికార్డ్ బట్టి ఒక అప్లికేషన్ పడేస్తే అతనికి సులువుగా ఇంకో 4 ఏళ్ల సర్వీస్ పొడిగింపబడేది. అప్పటికే అతను చాలా కష్టతరమైన పూంచ్, లడాక్, అరుణాచల్ లాంటి సున్నితమైన సరిహద్దుల్లో పనిచేశాడు. అప్పటికే ఇంట్లో పెళ్లి చేసుకోమని కోరుతున్నారు. 30 ఏళ్ళు వచ్చాయి. ఇంకా వయసు పెరిగితే మంచి సంబంధాలు రావు. అలాగే వృత్తిరీత్యా 4 ఏళ్ల ఎక్స్టెన్షన్ తీసుకుంటే భవిష్యత్తులో మంచి ఉద్యోగం రాదు. అన్ని విధాలుగా ఆలోచించి ఆర్మీ నుంచి విడుదలయ్యాడు. మొదట పీజీ చేసి రిటైర్డ్ సర్వీసెస్ జాబితాలో కేంద్ర ప్రభుత్వంలో మంచి ఉద్యోగంలో చేరాలని అతని ఆశయం. పీజీ కోసం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చేరాడు. చేరినప్పటి నుంచి అతనికి అక్కడ ప్రొఫెసర్లు, విద్యార్థులు ప్రదర్శించే కమ్యూనిస్టు భావజాలం చూస్తుంటే చాలా కోపం వచ్చేది. ఒక్కరిలో కూడా దేశం మీద ప్రేమ లేదు. పైగా శత్రుదేశమైన చైనాని ఆదర్శంగా తీసుకునే వారిని గమనిస్తే అతను కోపంతో రగిలిపోయేవాడు. దానికి తోడు పరమ పవిత్రమైన విద్యా ప్రాంగణాన్ని అవమానపరుస్తూ విద్యార్థులు సిగరెట్లు, అక్కడే మందు తాగడం, మాదక ద్రవ్యాలు సేవించడం చూసి చాలా బాధపడేవాడు. చిన్న అవకాశం వచ్చినా వీళ్ళకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నాడు. చేరిన 10వ నెలలో అతనికో అద్భుతమైన అవకాశం వచ్చింది. విద్యార్థులలో కమ్యూనిస్టు భావజాలం ప్రోత్సహించే ఒక ప్రొఫెసర్ పరమ నాస్తికుడు. నక్సల్స్ ఉద్యమాన్ని తెర వెనుక నుంచి ప్రోత్సహించేవాడు. లోకల్ కమ్యూనిస్ట్ పార్టీలో కౌన్సిల్ మెంబర్ అయిన ఆయన ఒకరోజు ఉదయాన్నే తరగతికి వచ్చి పాఠం చెప్పే ముందు తరగతి గదిలో సీలింగ్ కేసు చూస్తూ, దేవుడా, నీకు అవకాశం ఇస్తున్నాను. నువ్వంటూ ఉంటే ఈ తరగతిలో నా విద్యార్థుల ముందు నాకు స్పృహ తప్పేటట్లు చెయ్యి. నీకో 10 నిమిషాలు సమయం ఇస్తున్నాను అని పాఠం చెప్పకుండా కుర్చీలో కూర్చున్నాడు. విద్యార్థులు ఏదో వినోదం చూస్తున్నట్లు వెకిలిగా నవ్వుతూ చూస్తున్నారు. ఆయన నిర్ణయించుకున్న సమయం దగ్గర పడుతుంది. విద్యార్థులకు దేవుడనేవాడు లేడు అని నిరూపించాలని ఆయన ఉద్దేశం. ఇంకొక్క నిమిషం మాత్రమే మిగిలింది. దేవుడికి ఇదొక మహత్తరమైన అవకాశం ఆయన నిరూపించుకోవడానికి. నీ రాకక ఇక్కడే ఉన్నాను అన్నాడు విద్యార్థుల కేసి చూస్తూ. క్లాస్ రూమ్ నిశ్శబ్దంగా ఉంది. సమయం పూర్తి కావస్తుండగా రాజీవ్లోని దేశభక్తుడు, సైనికుడు లేచాడు. నింపాదిగా నడుస్తూ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్లి పిడికిలు బిగించి తన బలం అంతా ఉపయోగించి ఆయన మొహం మీద కొట్టాడు. 10 ఏళ్లకు పైగా శిక్షణ పొంది రోజూ విపరీతంగా వ్యాయామం చేసే చేతితో తగిలిన దెబ్బకి దడేలిన వెనకనున్న గోడకు తగులుకొని కింద పడి మూర్చిపోయాడు ప్రొఫెసర్. రాజీవ్ ఏమీ జరగనట్లు తిరిగి తన సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. జరిగింది చూసిన తోటి విద్యార్థులు నోరు తెరిచి విస్తుపోయి కింద పడిపోయి చలనం లేని ప్రొఫెసర్ని చూస్తున్నారు. 5-6 నిమిషాల తర్వాత తేరుకున్న ప్రొఫెసర్ లేచి నిలబడి జేబులోంచి చేతిగుడ్డ తీసుకుని రక్తం కారుతున్న ముక్కును తుడుచుకుంటూ రాజీవ్ కేసు చూస్తూ, నీకేమైనా పిచ్చెక్కిందా? ఎందుకు కొట్టావు నన్ను? ప్రశ్నించాడు జరిగిన ఉదంతం నుంచి కొద్దిగా తేరుకుంటూ. ఆయన ఇంకా వణుకుతున్నట్లు అందరికీ కనిపిస్తుంది. రాజీవ్ నెమ్మదిగా లేచి ప్రశాంతంగా అన్నాడు, దేవుడు సరిహద్దుల్లో మన సైనికులను సంరక్షించే పనిలో ఇవాళ చాలా బిజీగా ఉన్నాడు. ఆ సైనికులేమో దేశ సంరక్షణ కోసం నిర్విరామంగా పనిచేస్తూ నిన్ను, నన్ను, దేశ పౌరులందరినీ కాపాడుతూ నీకు ఇలా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి వాక్ స్వాతంత్రం కల్పిస్తున్నారు. అందువల్లే నువ్వు పాఠం చెప్పకుండా ఒక మూర్ఖుళ్ళ దేవుణ్ణి ఇక్కడికి రమ్మంటే ఆయన రాలేక నన్ను ఆదేశించారు అని రాజీవ్ అనగానే
విద్యార్థులందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ రాజీవ్ని భుజాల మీదకెత్తుకున్నారు ఐకమత్యంగా. ఇదండి సుబ్రహ్మణ్యం వల్లూరి గారు రాసిన దేశభక్తి అనే కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.